సొంతింటి కళ అనేది నిన్న టిట్కో గృహాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అదే టిట్కో ఇళ్ళని ఎంత సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదేమంటే అవి కూడా మేమే కట్టించామని చెప్పినా చెప్పచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారమ్మా టిట్కో ఇళ్ళ గురించి, మొన్న ఆ పేద ప్రజల కళల్లో ఆనందం గురించి ఏం చెప్తారు? టిక్కో ఇల్లు 10 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇల్లులు కాదయ్యి, చంద్రబాబు నాయుడు కట్టించి అక్కడ పెట్టాడు. పెట్టి 5 సంవత్సరాలు జగన్ వచ్చాడు. ఆ ఇల్లు ఇవ్వకుండా సెంటు భూమి ఎందుకు పనికిరాని స్థలాలు ఇచ్చి ఆ స్థలాలు కూడా ఎక్కడుండయో కూడా తెలీదు. ఆ టిక్కో ఇల్లు ఇవ్వకోకుండా టిక్కో ఇల్లు ఇస్తే చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడొచ్చేస్తుందా, ఆడెక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి ఆ ఇల్లులు అట్ట ఆపేశాడు. టిక్కో ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ట్రిపుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము అన్నీ కట్టి అక్కడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. తాళాలు ఇస్తే ఆ ఇల్లు బాధ్యతలో వెళ్ళిపోయి తాళాలు తీసుకొని వెళ్తారు. ఆ ఇస్తే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుందని సెంటు భూమి ఎక్కడ ఉందో తెలీదు. మాకు ఇచ్చారు సెంటు భూమి, నాకు ఇచ్చారు. అది ఎక్కడ ఉందో తెలీదు. ఆ సెంటు భూమి ఏదో తెలీదు, అది ఎక్కడ ఉందో తెలియదు, ఏ ఊర్లో ఉందో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా భూమి ఎంత బారు కాగితం ఇచ్చాడు, కాగితం అది ఎక్కడ ఉందో తెలీదు. ఏంటి ఆ టిక్కో ఇల్లుల కోసం ఇప్పుడు 5 సంవత్సరాలు ఆపాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ హయామాలోకి వచ్చి పేద ప్రజల ఆనందం పంచాడు. మళ్ళీ టిక్కో ఇల్లులు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సొంత ఇల్లు కళ నెరవేరింది చంద్రబాబు దయ వల్ల. కానీ ఏం చేసినా కూడా ఈ రోజున మనకు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా ఇవన్నీ నా మొహం చూసి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు అందమైన మొహం చూసి వస్తాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అసలు నీ ముఖం చూసి ఓటు ఎవరు వేశారు? అందుకే కదా నీకు 11 సీట్లు వచ్చింది. అందుకు కదా నీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. అందుకు కదా నువ్వు గేటు ముందుకు కూడా వెళ్ళలేకపోయింది. అందుకు కదా నిన్ను అట్ట వెనక నెట్టి పారదెంగింది. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి శ్రీరామనవమికి వెళ్ళావు, మొన్న పానకం చేతిలో పోసారు, తాగావా? మేము కల్తీలు కలపో, నీకులాగా లడ్డూ కల్తీ నువ్వు కలుపుతావు, నువ్వు దోసుకుంటావు దాచుకుంటావు. మేము లడ్డూలో నువ్వు కల్తీ కలిపావు, కొవ్వు నూనె పంది నూనె కలిపి. మేము పానకంలో దేవుడు ప్రసాదంలో మేము పానకంలో నూనె ఏమీ కలపల. నువ్వు నిక్షేపంగా తాగొచ్చు, అయినా నువ్వు తాగల. నీకు అనుమానం పిశాచి. కనీసం ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు దంపతి సమేతంగా వచ్చారు, ఆవిడ కూడా బొట్టు పెట్టుకుని చక్కగా వచ్చారు. మీకు అంత ఇష్టం లేనప్పుడు అసలు ఈ ఎన్నికల స్టంట్లు ఎందుకు, లేకపోతే ఈ ఓటు రాజకీయాలు ఎందుకమ్మా? జగన్మోహన్ రెడ్డికి దేవుడు కంటే డబ్బు ముఖ్యం, కబ్జా ముఖ్యం, దాచుకోవటం ముఖ్యం, దోచుకోవటం ముఖ్యం. ఏంటి ఈ పంచుకోవటం ముఖ్యం, అవి పంచుకోవటం ముఖ్యం. అంతేగాని దేవుడి మీద భక్తితో రాలా. ఏదో వచ్చామంటే వచ్చాం అంతే. అదేమంటే మళ్ళీ అన్నీ నన్ను చూసే వచ్చారు, వాళ్ళు పెట్టుబడులు నా గురించి పెట్టారు, మేము ఎప్పుడో మాట్లాడాం వాళ్ళతో. గత 5 ఏళ్లలో నిజంగా ఆయన అవన్నీ మాట్లాడుంటే ఎన్నికలకు ముందు చెప్పుకోవచ్చు. 5 ఏళ్లలో నువ్వు మనుషులతో మాట్లాడుంటే, ప్రజలతో మాట్లాడుంటే, ప్రజల సమస్య తెలుసుకుంటుంటే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రతిపక్షం ఎందుకు లేదు నీకు? చెప్పు ఒకసారి. ప్రజల్లోకి వచ్చి మాట్లాడి నీ గుండె ధైర్యం ఏంటో తేల్చుకో. మేము వస్తున్నాంగా, మేము ఏ తప్పు చేయలే. నువ్వు తప్పు చేసినాడు కాబట్టి దొంగసాటుకు మాట్లాడుతున్నావు, దొంగసాటుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు, దొంగతనం వస్తావు, దొంగతనంకి వెళ్తావు. అసెంబ్లీలో సంతకం పెడతానికి కూడా హక్కుదారుడు కాదు నువ్వు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు. నిన్న శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈరోజు పార్లమెంట్ దగ్గరికి కూడా వెళ్ళింది. ఈయన కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నాకు అమరావతి అంటే ఇష్టం అన్న వ్యక్తి ఈయన కూడా వెళ్ళి దానికి మద్దతు తెలపచ్చు కదమ్మా. అమరావతి గురించి మద్దతు తెలపరండి. 3 రాజధానులు అన్నాడు, ఎట్ట మద్దతు తెలుపుతాడు ఒక రాజధానికి? 3 రాజధానులు 3 ఎందుకంటే మాకు ఒక్క రాజధాని చాలైతే. ఒక రాజధాని పెట్టమని ముందు దమ్మున్న మగోడైతే ఒక రాజధాని కూడా చేయాల. రిషికొండ ప్యాలెన్స్ మాత్రం కట్టాడు. కొండలు గుండు గీకి ప్రజల డబ్బులు దోసుకోవాలి, రిషికొండ బ్యాలెన్స్ కట్టుకున్నాడు. అది చాలు ఆయనకి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ జనాల్లోకి వస్తా? అదేమంటే అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి, ఈసారి మొత్తం మనమే కొట్టేస్తాం అది ఇది అని చెప్పి. ఏది కొట్టేది? గులకరాయి కేసులు పెట్టటాలు, కోడి కత్తి కేసులు, ఉమాన్ల మీద గుడివేళ్ళ రాడ్లతో పొడిపించటాలు. ఏంటి చంద్రబాబు నాయుడు మీద స్టీల్ డెవలప్మెంట్ కేసులు అన్యాయంగా ఇరికెత్తున్నారు, కేసులు పెట్టి. అవి తప్ప ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? తప్పులు లేని వాళ్ళ మీద తప్పులు వేసి తప్పుడు కేసులు పెట్టి ఇక్కడే గులకరాయి కేసు. ఆ అబ్బాయి కొట్టాడో కొట్టలేదో కూడా తెలియదు పాప. అపంశోభం తెలియని అభాగ్యుడు, చెయ్యి కూడా పని చేయదు ఆ అబ్బాయికి, వికలాంగుడు. ఆ అబ్బాయి మీద గులకరాయి కేసు పెట్టాడు, కోడి కత్తి కేసు పెట్టాడు. ఎవరిని శుభ్రంగా ఉండనిచ్చావు? ఎవరిని బాగు చేసావు నువ్వు చెప్పు ఒకసారి.
సో ప్రజలైతే ఈరోజు పథకాలు ఒక పక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు 1వ తారీఖు వస్తే పెన్షన్ల పండగ, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి చక్కగా పక్కన కూర్చుని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి, ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవకాశం ఉందండి. ఇవాళ నేను కండ్రికలో ఉన్నాను, మా అయ్యపురాల ఇంటికాడ ఎంతమంది ఆనందం పొందుతున్నారు, నవ్వుకుంటున్నారు. 4000 పెన్షన్ ఇచ్చేసరికి ఏ రోజన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? 15 రోజులు సచివాలయం చుట్టూ తిప్పేవాడు. ఇక్కడ నేను కూర్చొని మంచిలు ఇచ్చేదాన్ని, ఒక అట్టిపండు ఇచ్చేదాన్ని కూర్చోబెట్టి. ఇవాళ చూడు 6ంటికే పింఛన్ ఇస్తున్నారు. నువ్వెందుకు ఇలేకపోయావు ఆ పింఛను? నువ్వెందుకు ఫ్రీ బస్సు పెట్టలేకపోయావు? నువ్వెందుకు అన్నా క్యాంటీన్లు పెట్టలేకపోయావు? నువ్వెందుకు ఉచిత గ్యాస్ పెట్టలేకపోయావు? నువ్వెందుకు ఆటో వాళ్ళకి 15,000 ఇలేకపోయావు? మహిళలకు 1500 ఎందుకు ఇలేకపోయావు? నువ్వు చెప్పు ఒకసారి వచ్చి ప్రజల్లోకి. మొత్తం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున ఈ 2 ఏళ్లలో ఆయన సాధిస్తున్న విజయాలు కానివ్వండి, లేకపోతే అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పదే అవి నేను తెచ్చా అంటే జనాలు నమ్ముతారమ్మా? ఏడ నువ్వు తెచ్చేది ఉంజనాడ నువ్వు గడుక్కో ముందు శ్రీవారి తీర్థం తాగటం నేర్చుకో, ప్రజల్లోకి సమస్యలు తీర్చుకేని. జగన్మోహన్ రెడ్డి గారు అది రాజకీయవేత్తగా మాట్లాడే మాటలు కావయి. అది ఏంటంటే ఆయన హోందాతనం లేదు, ఏం మాట్లాడాలో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసి రావటం ఏంటి? ఆయన మేధాశక్తి చూసి వస్తారు, ఆయన విజన్ చూసి వస్తారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, ముగ్గురు హెమాహెమీలు, వాళ్ళకి ఎవరు కదపలేరు, తీరలేరు. ఇవాళ అమరావతి అనేది నెంబర్ 1 తయారవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 120 ఏళ్ళు బతకాల. బతికితే కానీ ఈ విజయవాడ కానీ, మంగళగిరి కానీ, గుంటూరు కానీ, రాజధాని ఏదైనా కానీ కనువిందుగా ఉంటుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గత 5 ఏళ్లలో టిట్కో ఇళ్ళు మనకి ఎక్కడైతే ఉన్నాయో టిట్కో ఇళ్ళు కట్టి వాటిని పూర్తిగా అసలు ఎవరికి ఇవ్వకుండా పాడు పెట్టడం కరెక్టా? నిన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం నువ్వు చూసుంటావు. ఒక్కొక్కరికి టిట్కో ఇళ్ళు ఇస్తుంటే ఆ సంతోషం, ఆ ఇంటి సొంత ఇంటి కళ. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మా జీవితంలో మేము అనుకోలేదు ఈ ఇళ్ళు ఇలా వస్తాయని అనుకోలేదు. కనువిందుగా ఉన్న ఇళ్ళు బాగా ఉన్నాయి. 12 ఏళ్ళు పట్టినా కూడా ఇవాళ మాకు సుసంతోషాలతో ఉన్నాం. మేము చాలా బాగున్నాయి, మాకు ఇళ్ళు ఇచ్చారు. ఇంకా లేని వాళ్ళకి కూడా ఈ జగన్ ఏం చేశాడు? కొంతమందికి ఇచ్చినట్టు ఇచ్చాడు, కొంతమంది పైపులు లేకుండా, రోడ్లు లేకుండా, కరెంట్ లేకుండా, బురదలు లేకుండా కొన్నిటి పునాదులు వేసేసి కొన్ని వదిలేశాడు. నువ్వు ఏ పని కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు కదా. ఏదన్నా కరెక్ట్గా చేసినట్టయితే నీకు కూడా కొద్ది ప్రజల్లో పలుకుబడి ఉండేది. ఏది ఏమైనా నీకు రాజకీయ హోదా లేదు, రాజకీయ మాట్లాడే విధానం లేదయ్యా. నువ్వు ఏ రకంగానే కానీ ఇప్పుడు ఎక్కడికన్నా పర్మిషన్ వెళ్తావు, ఎవరన్నా చూడటానికి వెళ్తావు, వెళ్ళినప్పుడు నువ్వు అరే బాబు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాటలు ఎవరన్నా కానీ మీరు గొడవ చేయొద్దు, చెందొద్దు, ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వద్దాం మనం అని చెప్పే హోదా నీకు లేదు. నువ్వు చెప్పవు, వాళ్ళు రప్ప రప్ప బొప్ప అంటారు. ఈ రప్ప బొప్ప ఏంటి? అసలు ఈ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనయ్యి అసలు అంతేనా? నువ్వు మళ్ళీ గెలవాలనుకుంటే, నువ్వు అన్ని రకంగా చేయాలనుకుంటే ఏమి చేసినా కూడా మళ్ళీ గెలవడం కష్టం. చివరిగా బాబాయ్, అంటే ఈరోజు సంక్షేమ పథకాలు ఎవరికైనా అంటే పెన్షన్లు అంటే 1వ తారీఖు వచ్చేస్తున్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు అన్నట్టుగా ఫ్రీ బస్సు కానీ, అన్నా క్యాంటీన్లని కానీ, రాష్ట్రానికి పెట్టుబడి తేవాలని కానీ, లేకపోతే అమరావతి డెవలప్మెంటు, ఇంకోవైపు పోలవరం, ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఏదో జరగట్లేదు అని చెప్పి అల్లరి చేసే బొత్స సత్యనారాయణ గారు మొన్న అమరావతి గురించి మాట్లాడుతూ ఆయన మా రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆయన ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఆయన చేస్తుంటే మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని ఇంకా ఎక్కడ పెడతారు వాళ్ళు? అక్కడ బిల్లు పాస్ అయిపోతుంది, ఇంకో దగ్గర పెట్టడానికి రూల్ లేదు. అది అమరావతి అనేది బిల్లు పాస్ అయ్యింది. ఇవాళ రేపుట్లో కూడా కేంద్రానికి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి బిల్లు పాస్ అవుద్ది. వీళ్ళు ఏంటంటే ఏదో మాట్లాడాలా. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారనుకో, ఒక సబ్జెక్ట్ మాట్లాడు, ఒక ఇది కాదు అది కాదని మాట్లాడు. అలా కాకుండా లేనిపోంది ఒకటి వేసుకొని బోర్డులు పెట్టుకొని రప్ప అంటాం. ఇది కరెక్టా? అసెంబ్లీలో మీరు మిత్రపక్షం లేకపోయినా 11 మంది ఉన్నారు కదా, 11 మంది వెళ్తున్నారు కదా లోపలికి. వెళ్ళినప్పుడు ఏమంటే ఇది కరెక్ట్ కాదే ఇదండి అని అడగండి, తప్పు లేదు. దానికి ఓ రకంగా మాట్లాడటం, చేయటం, అల్లరి చేయటం, బయటకు వచ్చేయటం, గడు చేయటం, ఇదంతా రాజకీయంగా కాదు. అదంతా ఏంటంటే ఇంకో రకంగా ఉంటుంది. ఆ రకంగా చేస్తున్నారు వాళ్ళు. నమ్మడానికి సిద్ధంగా ఉన్నారన్న జగన్మోహన్ రెడ్డి పదే ఏదో నేను వచ్చేస్తా, నేను చూసేస్తా, ఇంకా ఎవడైనా నమ్మకంగా ఈసారి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఇంకా ఆయన ఉండడు, రాడు, చేయడు, మాట్లాడే ప్రసక్తి లేదు. ఇలా ఎక్కడికెక్కడికో అన్ని జిల్లాలు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కాలువలు తోవి సాగర్ గీగర కాలువలన్నీ తోవి వెళ్ళిపోతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ రైతు బతకం వేసేస్తున్నారు, అనేక రకాలుగా చేస్తున్నారు. మళ్ళీ రైతు ఏ పంట వేస్తే పండుద్ది, ఏ రకంగా ఏ మందు వేస్తే పండుద్ది, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇక మీద ఇవన్నీ జరిగే పనులు కాదు సార్.
ఎందుకంటే నువ్వు 10 మందిలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రశ్నించినప్పుడు ఒక హోందాతనంగా మాట్లాడితే దాని తీరు వేరే ఉంటుంది. ప్రజల్లో కూడా అభిమానం పెరుగుద్ది. అలా కాకుండా ఏదో రకంగా మాట్లాడటం, ఏదో రకంగా చేయటం అనే ఎన్ని హత్యలు జరిగినాయి నీ దాంట్లో. అనేక మంది డోర్ డెలివరీలు అయినాయి. వైజాగ్లోనేమో డాక్టర్ని అలాగే నువ్వు రప్ప అని చెప్పి మాస్క్ అడిగితే ఆ రకంగానే నీ కారు కింద మనిషి పడిపో ఏదన్నా కానీ. ఇప్పుడు ఎవరు ఏదన్నా కానీ నువ్వు ఏమైనా పర్మిషన్ ఇచ్చావా, ఎవరినైనా అడిగావా, ఏమైనా చేసావా? నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు చెట్లు నరుక్కున్నావు, పడదాలు కట్టుకున్నావు, అనేక. ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. సెక్యూరిటీ మొత్తం పక్క దోసేస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలుసుకొని మాట్లాడి వాళ్ళ ఇంట్లో టీ తాగి అనేక రకాలు చేసి గృహప్రవేశం పూజ కూర్చొని వాళ్ళతో గృహప్రవేశం చేయించి అనేక రకాలుగా ఆయన త్యాగం చేస్తున్నాడు. అలాంటి నాయకుడు నేను అనుకుంటున్నాను జీవితంలో మనం కంటికి చూడలేము. ఏంటి ఆయన బతికినన్నాళ్ళ మట్టికి అమరావతి కానీ రాజధాని కానీ నెంబర్ 1 తయారవుద్ది. పనులు రేయింపగులు చేస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంటుంది. అన్ని రకాలుగా ఇది చేస్తున్నారు. ఆ రోజు ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. నేను ఇది చేశాను అది చేశాను చెప్పడానికి కూడా ఎంతవరకు బటన్ నొక్కుతున్నానని చెప్పాడు కానీ ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకి ఏది వివరించలేకపోయాడు. అది ఆ రోజు చెప్పలేదు. ఈ రోజు బయటకు వచ్చి అన్నీ ఏది కంపెనీలు తీసుకొస్తున్నా కూడా ఇది నేనే చేశాను, నా వల్లే వచ్చింది, ఈ 5 సంవత్సరాలు నేను అవన్నీ చేయబట్టి ఈ రోజు వస్తున్నా ఇవాళ అని చెప్పి తన మంత్రివర్గం మొత్తం అదే చెప్పుకుంటున్నారండి. అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ లేరు, ఎవరూ నమ్మరు. వీళ్ళు కూడా నాయకులు కూడా ఖండించకుండా ఊరుకుంటున్నారు మెదలకుండా. ఆ రోజు అనంతబాబు అంత హత్య చేశాడు కదండి డ్రైవర్ని తీసుకొచ్చి. ఆయన భార్య పాత్ర కూడా చాలా ఉంది. ఈ రోజుకి కూడా మొన్న తెలిసింది అది. మరి ఆయన గవర్నమెంట్లో తెలిసినా కూడా నేనే చంపేశాను, అతన్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చాను అంటే కూడా ఆయన ఏం పట్టించుకోలేదు, కేసు పెట్టలేదు, సస్పెండ్ చేయలేదు. వెళ్ళి ఎదురెళ్ళి తీసుకొచ్చాడు జైలు నుంచి, ర్యాలీకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన భార్య కూడా నిందితురాలి. అసలు ఆయన చేసింది ఏముంది? దళితులు చేశానన్నాడు. దళితుడిని చంపితే నువ్వేం న్యాయం చేయగలిగావు? ఆ ఫ్యామిలీకి, భార్య బిడ్డలకి, ఆ తల్లిదండ్రులకి ఏం న్యాయం చేయగలిగాడు? ఏం చేయలేదు కదా. ఇవాళ ఎందుకు వచ్చండి మాట్లాడతాడు? మన శ్రీరామనవమి రోజున బొట్టు పెట్టుకుని ఎందుకు వచ్చింది వాళ్ళ ఆవిడ తనును? ఏనాడు మేము క్రిస్టియన్స్ అని చెప్పారు. అసలు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేని అని తిరుపతి వెళ్ళాడు, పైకి చెప్పులతో వెళ్ళాడు. అసలు వెళ్ళకూడదు కదా ఎవరును. అటువంటిది మొన్న శ్రీరామనవమి రోజున కళ్యాణానికి ఎందుకు వచ్చారు వాళ్ళు? బొట్లు ఎందుకు పెట్టుకుంది వాళ్ళు కొత్తగాను? చేయలేదు. అక్షంతలు వేయమంటే ఎవరు? తీర్థం తాగమంటే తాగరు. అసలు వాళ్ళు ఇద్దరు తాగరు. ఇవాళ ఎందుకు గుర్తొచ్చాడు హిందూ దేవుడు? ఓట్ల కోసం తెలుస్తున్నప్పుడు అంత ఇదిగా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు అనుకుందాం. అంటే వాళ్ళు ఏదైనా అయితే నమ్మకాన్ని ఉందో ఆ నమ్మకాన్ని మనం గౌరవిస్తాం. అంతేకాని వచ్చి అవమానించడం ఎంతవరకు? అవమానించడమేనండి. అక్కడ చెప్పులేసిన గుళ్ళోకి వెళ్ళటం, అసలు అది తీర్థం ఇస్తేనే అక్కడ పార్బోసు చేయటం. అసలు ఆయన ఎవరండి వైజాగ్లో సరస్వతి నందేనా? ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ పూజలు చేశాడు, సముద్ర స్నానాలు చేశాడు, నదుల స్నానాలు చేశాడు, అన్నీ చేశాడు. గవర్నమెంట్లోకి వచ్చాడు. వచ్చి చేసింది ఏం లేదు. ఒక్కరోజు బొట్టు పెట్టుకుంది లేదు, కండువా వేసుకున్నది లేదు, చెప్పులు తీసేసి గుళ్ళో దర్శనం చేసుకుంది కూడా లేదు. ఏది జరిపించలేదు. ఇవన్నీ అంతకుముందు తన గవర్నమెంట్ ఉండగా సెట్టింగ్లు వేసుకున్నాడండి. వెంకటేశ్వర స్వామి ఏదో కళ్యాణం చేయడానికి సెట్టింగ్లు వేసాడు. అదంతా స్టంట్ అండి. ఇవన్నీను ఏది చెప్పినా నిజం లేదు. నిజం అనేది ఆయనకి తెలియదు. చూసారమ్మా, ప్రజలు గతంలో గమనించారు ఈయన చేసినవి కానీ, ఆ టిష్యూ పేపర్లో ప్రసాదం చుట్టడం కానీ ఇవన్నీ చూశారు కాదంట. కానీ ఇప్పుడు వచ్చే పరిశ్రమలు కూడా నేను చెప్తేనే వచ్చినాయి, లేకపోతే నేను రమ్మంటే వచ్చారు, చంద్రబాబు నాయుడు మొహం చూసి వచ్చారా అని ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మొహం చూసే వచ్చారండి. అప్పుడు ఇప్పుడు కూడా అట్లాగే వస్తారు, ఎప్పటికే వస్తారు. ఇక నువ్వు ఏది మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. నువ్వు అసలు మాట్లాడటం కూడా అనవసరం. నీ గురించి మేము ఇంతసేపు మాట్లాడటం కూడా అనవసరం అని నాకు అనిపిస్తుంది. ఈ రోజున టిట్కో గృహాలు పేదలకి వాళ్ళ కళల్లో నిన్న మీరు చూస్తుంటే అమ్మా సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో కానీ వాళ్ళ ఆనందం చూస్తుంటే అసలు చంద్రబాబు గారు వెళ్ళి వాళ్ళకి ఇదేంటి ఇంటి తాళాలు ఇచ్చేసి ఒక గృహప్రవేశాలన్నీ చేయించి వాళ్ళ ఇంట్లో పాలు పొంగించుకుంటుంటే మళ్ళీ నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఆయన పక్కన కూర్చుని వ్రతం చూసి చేసి వచ్చారు. అట్లా ఏనాడన్నా చేశాడు ఈయన? ఎవరికన్నా ఒక్కటన్నా అన్ని గృహాలు కట్టించి ఇస్తే కూడా ఈయన గవర్నమెంట్ వచ్చింది ఒక్కళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాడు? అసలు ఆ ఇల్లు పాడు పెట్టేశాడండి. ఇప్పుడు అన్ని వాళ్ళు బాగు చేసి అన్ని ఇస్తున్నారు. ఎంత ఆనందపడుతున్నారండి వాళ్ళందరూ. ఇళ్ళందరూ చక్క మంచి ఇల్లు దొరికిందని చెప్పి అటువంటి మంచి పని ఒకటన్నా చేశాడా అని అడుగుతున్నాను నేను. అది ఈయన వాళ్ళు ఎందుకు చెప్పుకుంటాడండి? ఇక ఆయన గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇక ఆయన అనవసరంగా బయటికి రాకుండా ఉంటే మంచిది. చివరిగా ఈ రోజున పార్లమెంట్లో ఏదైతే శాశ్వత రాజధాని అమరావతికి బిల్లుకు సంబంధించి పార్లమెంట్లోకి వెళ్ళబోతుంది, దీని మీద కూడా బొత్స సత్యనారాయణ గారు ఆయన మాటలు కానీ అసలు ఆ బిల్లు ఇప్పుడు వచ్చినా కూడా తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుంది, దీన్ని అమరావతి రాజధాని చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణకి
ఏమీ తెలియదండి. దాన్ని బట్టి ఈ మాట బట్టి తను ఎంత సీనియర్ అయినా కూడా మాట ఇది దాన్ని బట్టి ఏమీ తెలియదని అర్థమైంది. ఏమంటే ఇక్కడ ఆమోదించేశారు గవర్నమెంట్, మళ్ళీ సెంట్రల్కి వెళ్ళింది, అక్కడ ఆమోదించడానికి ఇంక ఈయనేంటి మార్చేది వచ్చేది, ఇక ఎవరు వచ్చేది లేదు, ఏది మార్చేది లేదు. అమరావతిగానే ఉంటుంది ఎప్పటికీ. చేతగాని వాళ్ళకి అంతేనండి పగ ఎక్కువ, చేతగాని వాళ్ళకి పగ ఎక్కువ ఉంటుంది కదా, అదే చూపించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. బొత్స సత్యనారాయణ చూపిస్తున్నాడంటే ఆ జగన్ మాటల వల్ల అనమాట. అది ఆ పార్టీలో ఉన్నాడుగా మనుగడ లేదు ఇక, అందుకని ఆ మాటలు చెప్పుకుంటాడు. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇవేమి అంటే తీర్పు ఇచ్చారు కదా, 11 సీట్లు తీర్పు ఇచ్చారు. 151 నుంచి 11కి ఇచ్చేశారు. ఇప్పుడు ఈసారి 1 కూడా రాదు, 11లో 1 కూడా రాదు. అదే ఇంకా దానికోసం చూస్తున్నాడు ఆయన, అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో యువతకి ఉద్యోగాలు లేవు. మన రాష్ట్రానికి ఒక కంపెనీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ రాలేదు. అన్ని చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు గద్దలు కనుక తన్నుకుపోయినట్టు తన్నుకుపోయారు. అవన్నీ చూస్తూ మేము ఎంతో బాధపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ కంపెనీలు వచ్చినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి, యువతకి ఉద్యోగాలు కల్పించారు. సాధారణ గృహిణిగా నాకు ఇదంతా అర్థమవుతుందండి. ఇంకా ప్రజలకి అందరికీ ఎందుకు అర్థం కాదండి? ఈయన ప్రగల్భాలు పలికినంత వలన ప్రజలు ఏమి నమ్మైపోవటం లేదు. అదే అంత మాత్రమే నా ఉద్దేశం. కానీ అమ్మ అంటే సరే మీరు చెప్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు ప్రతిదీ కూడా. ఈ రోజున సామాజిక పెన్షన్లు 1వ తారీఖు వస్తే చక్కగా అందరికీ కూడా చెప్పిందంటే 4,000 రూపాయలు వాళ్ళ పెన్షన్లు కానీ, లేకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని కానీ చెప్పింది జరుగుతుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన నిలబడి చేస్తున్నారు. కనీసం నువ్వు సహకరించకపోగా, గతంలో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాధ్యత లేకపోగా ఇంకా దాన్ని మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, మీ అంతు తెలుస్తాం అని ఈ వార్నింగ్లు ఎంతవరకు సమంజసం? అదంతా పక్కన అరుపులు ఉంటాయండి. ఒక రాజుగారు వెళ్తుంటే ఆ అరుపుల్ని పట్టించుకోక్కర్లేదు. ప్రజలకి మాత్రం అంతా అర్థమైందండి. పురోగతి ఎప్పుడుంది, అధోగతి ఎప్పుడు జరిగింది, ఇది సామాన్య ప్రజలకి మాత్రం అందరికీ అర్థమైందనే నా ఉద్దేశం. సో మొత్తం మీద చూస్తే ఈ రోజున పేదింటి కళ సాకారం అయ్యేలాగా నిన్న టిట్కో ఇళ్ళు చూస్తే, టిట్కో వాళ్ళ గృహాలు వాళ్ళ గృహప్రవేశం చేస్తుంటే మీరు చూసారమ్మా? పేపర్ చూసానండి, చాలా సంతోషమైంది. ఆ ఇళ్ళన్ని పాచిపట్టి పాడైపోయినప్పుడు కూడా ఫోటోలు పెట్టారు, పేపర్లు చూసాము, ఎంతో బాధపడ్డాము. ఈరోజు వాళ్ళకంటే కూడా మేము ఎక్కువ సంతోషిస్తున్నాం. ఒక మంచి వ్యక్తి చేతిలో రాష్ట్రం నడుస్తోందని. చివరిగా అమ్మా, ఇంకా నేను వస్తా, నేను చూస్తా, నేనేదో ఉద్ధరిస్తా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కానీ కనీసం మంచిలో సహకరించకపోగా, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడం కానీ సహకరించకపోగా ఎక్కడికక్కడ అల్లర్లు చేయాలి, ఏదో ఒక లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళు అనుకుంటున్నారు. ఓటున్న ప్రతి వ్యక్తి దానికి జవాబు చెప్పాలని నా ఉద్దేశం. ఆ రోజున సమైక్య రాష్ట్రాన్ని విభజన చేసిన రోజున చట్టంలోనే పెట్టారు. ఏమని 10 సంవత్సరాలు హైదరాబాదు రాజధానిగా, కామన్ క్యాపిటల్గా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పడుతుంది అని ఒక చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. 10 సంవత్సరాలు యాజ్ పర్ డివిజన్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ క్యాపిటల్గానే రికార్డ్స్లో నోటెడ్ అయ్యి ఉంది. అక్కడ కూర్చుని ఏం చేస్తాం అనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రం ఒకసాట, యుద్ధం ఒకసాట అనే విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విజయవాడ తరలి రావటం, ఏదో కొంత పాలన బస్సుల్లో ఉండి పాలన చేయటం, చివరికి ఏదో ప్రయత్నం చేసి అమరావతి రైతుల్ని ఆకట్టుకొని 35,000 ఎకరాలని సేకరించడానికి సమాయత్తం అవటం. అలాగే అక్కడున్న రైతులు, అమరావతి ప్రాంత రైతులందరూ 29 గ్రామాల రైతులు సహకరించి తమ విలువైన భూముల్ని ప్రభుత్వానికి అందజేయటం, తద్వారా అసెంబ్లీలో తీర్మానం చేసే రోజున ఇదే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10-15 ఎకరాలు ఏంటి, మినిమం 30,000 ఎకరాలు ఉండాలి రాజధాని అంటే, మేము ఎలాంటి నిర్ద్వందంగా మేము రాజధానికి సహకరిస్తున్నాము, మా ఆలోచన కూడా అమరావతి వైపే, అమరావతిని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి ఆ రోజున తీర్మానంలో పార్టిసిపేట్ చేస్తూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని చెప్పిన తర్వాత కాలక్రమంలో
మరి ఎంతో కొంత మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో కొన్ని కేసులు మీ ఎమ్మెల్యేల ద్వారా వేయించడం ద్వారా కానీ ఏమన్నా కానీ అక్కడ ఉన్న అభివృద్ధిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు ఈ వైసీపీ పాలకులు. అది సరే 2019లో వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత అయినా నీ ఆలోచనల మేరకు నువ్వు సమర్థించిన మేరకు అమరావతిని ప్రోత్సహించే అభివృద్ధికి ప్రయత్నం చేయాలి కదా. అలాంటిది ఏమీ లేకోకుండా ఆ ప్రాంత రైతులు 29,000 ఎకరాలు ఇచ్చి 29,000 30,000 ఎకరాలు ఇచ్చి సహకరించిన ఆ ప్రాంత గ్రామ రైతుల్ని చరాఘాతంగా ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు అసెంబ్లీలో. ఏమని, ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు కూడా ఉండొచ్చు అని ఏదో సౌత్ ఆఫ్రికా మోడల్ని తీసుకొచ్చి ఆ ఫెయిల్ అయిన మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆ రోజునే వీళ్ళ వెన్ను విరిగినట్టు ఆ ప్రాంత రైతులందరూ చాలా నిరుత్సాహంతో చాలా ఇదిగా ఉద్యమం తదనంతర పరిణామక్రమంలో ఉద్యమాలు చేయటం ఇదంతా జగద్విదితమే. తర్వాత ఏమైంది, నువ్వేమన్నా అభివృద్ధికి సహకరించావా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమన్నా పాటుపడ్డావా, పరిశ్రమల విషయంలో కానివ్వండి, పౌర జీవితంలో కానివ్వండి, ఉద్యోగ కల్పనలో కానివ్వండి, అభివృద్ధిలో కానీ ఎలాంటి నీ మార్కు ఇది తీసుకురాలా. అభివృద్ధికి నీ మార్క్ ఎలాంటి దోహదం చేయలే. అక్కడ అభివృద్ధిని కాకుండా విధ్వంసానికి కారకుడయ్యాడు గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అది ఎన్నో విధ్వంసాలు చూసాం. అసలుకి వాక్చాతుర్యాన్ని కూడా ఇది చేసి జనాలు భయపడే విధంగా ఆ రోజున పాలన చేయడం జరిగింది. సరే, కాలక్రమంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు. నారా చంద్రబాబు నాయుడు 2024లో అఖండ మెజారిటీతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. గత పాలకులకి వైసీపీ ప్రభుత్వానికి 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఎందుకు ఇచ్చారు? నీ హయాంలో ఏదన్నా అభివృద్ధి జరిగి ఉంటే, ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా మంచి చేసి ఉంటే మరి నీకు 11 సీట్లే పొందే ఇది ఉండదు కదా. ప్రజలు ఖచ్చితంగా చాలా అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు చూశారు, అప్పుడున్న పరిస్థితులు చూశారు, అమరావతిని ఎలా విధ్వంసం చేశారు, చివరికి రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయిన పరిస్థితి సార్. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం, పరిశ్రమలు తేవడం, పెట్టుబడులు తేవడం, ఈరోజు ఒక గూగుల్ ఏఐ కంపెనీ అయితే ఏంటి, లేకపోతే అర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నా మొహం చూసి వచ్చి చంద్రబాబు నాయుడు మొహం చూసి వస్తాయా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి మకార విందం చూసి ఉన్న పరిశ్రమలందరూ తరలిపోయారు. అది కదా అదే. ఈ రోజున ఏంటి, అభివృద్ధి కాముకుడైన చంద్రబాబు నాయుడు ముఖం ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అనేది కాదు, ఎంత సమర్థుడు అనేది ఆలోచిస్తారు. పాలకుడు ఎంత సమర్థుడు అనేది పరిగణలోకి తీసుకుంటారు. దాంట్లో సర్టెనిటీ ఉందా, ఇది అభివృద్ధి పదంగా పయనిస్తుందా, విధ్వంసాలను పయనిస్తుందా అనేది పెట్టుబడిదారుల ఆలోచన. మరి ఇవాళ ఎందుకు వస్తున్నారు? ఇన్ని వేల కోట్లు పెట్టి ఆర్సలార్ మెటల్ ఎందుకు వచ్చాడు? నువ్వు అమ్మేయటానికి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అది భోగాపురం 10,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని అయాచితంగా అదానికి అప్పచెప్పావు, పోర్టుని అప్పచెప్పి. ఇవాళ మరి అభివృద్ధి కాముడైన చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రకరకాలుగా ప్రయత్నాల ద్వారా, తనకున్న పరిచయాల ద్వారా కానీ, తనకున్న ప్రతిష్టతో కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి పెట్టుబడిదారులను ఆకర్షించి ఎన్నో ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానీ, అమరావతి అభివృద్ధికి కానీ కట్టుబడి ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మరి అమరావతి అభివృద్ధిలో నీ వైఖరేంటి జగన్ అనే ఒక పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. ఇవి నిన్న తీర్మానం చేశారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మరి దీనిలో ఉండి నువ్వేమన్నా సమర్థించావా, వ్యతిరేకించావా? నీ గళం ఎక్కడా చెప్పలేదు కదా అసెంబ్లీలో. మరి ఇవాళ ఈ రోజున పార్లమెంట్లో చట్టం చేయబోతున్నారు, అమరావతి రాజధాని అనే విధంగా చట్ట సవరణ చేసి, ఆ రోజున విభజన చట్టంలోని క్లాజుని సవరణ చేసి, ఆ రోజున కొత్త రాజధాని అనే పదం ప్లేసులో అమరావతి శాశ్వత రాజధాని అనే విధంగా చట్టం చేయబోతున్నారు. చట్టం చేస్తారు. కానీ మీరేమంటున్నారు? రాజధాని అనేది ఆయా స్టేట్ల ఆధీనంలోనే, ఆ పరిధిలోనే నిర్ణయించే అధికారం ఉంటుంది అని చెప్పి మీ వైఖరి స్పష్టంగా చేయకోకుండా మీ నాయకుల ద్వారా లీకులు ఇస్తున్నావు. నీ ఎట్టా ఇప్పుడు
పార్లమెంటు చట్టం చేసిన దాన్ని మార్చడం నీ తరం కాదు, ఏ పాలకుడి తరం కూడా కాదు. మళ్ళీ మార్చాలి అని అంటే అది పార్లమెంట్లోనే చట్ట సవరణ జరగాలి ఏదైనా మార్చాలంటే. అందుకేనే ఈ విధంగా అఫ్కోర్స్ రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా దాన్ని శాశ్వత రాజధాని నీలాంటి అభివృద్ధి కాముకులు కానీ పాలకులు వచ్చినప్పుడు ఇట్లాంటి విచ్ఛిన్నాలు జరుగుతాయి. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు పార్లమెంట్లో చట్టం అనేది ప్రపోజల్ చేయటం జరుగుతుంది. అది చట్టమే తీరుతుంది. ఇలాంటి విధ్వంస పాలకులు ఎవరైనా వచ్చినచో దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కదపడానికి వీల్లేని విధంగా ఈరోజు చట్టం చేయబోతుంది పార్లమెంట్. నీకు రావటమే అంతంత మాత్రమే నువ్వు మళ్ళీ వచ్చి రాజధాని మారుతావా? అదేమంటే అదేదో జేబులో పెన్నులాగా విజయవాడలో పెట్టండి, గుంటూరులో పెట్టండి, మచిలీపట్నం. అసలు అమరావతి రాజధాని పట్ల ఆయనకు అసలు అమరావతి పేరు ఎట్టేనే ఆయన శ్యామలో పడుతుంది. ఒళ్ళంతా శ్యామల బాగా పడతాయి అమరావతి పేరు అంటే. ఎందుకు మరి అదే అమరావతిలో మరి ఇల్లు కట్టుకున్నాను నేను, ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ చేశాను అన్నాడుగా. అది ఎంత మోసకరమైన మాట చెప్తాడయ్యా. అయ్యా దాని గురించి కూడా ఇంకా మా రైతులు ఇక్కడ దెబ్బతింటారు. ఎందుకంటే వచ్చే బేరగాడు కూడా వీడి దరిద్ర మాటలకే మరి రకం తేడా వస్తాయి. ఇది నీ అంతా అయిపోయింది, నా తప్పని 11 పార్టీలు అంటే అక్కడ లోక్సభలో ఈ ఒక్కడే వ్యతిరేకం వచ్చింది. ప్రతిమా పార్టీలు మొత్తం అమరావతి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసలు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా శివసేన కూడా స్వాగతించింది. అన్ని పార్టీలు మద్దతు. ఒక జగన్ పార్టీ వాకప్ చేసి ఏంటికి అవినీతి జరుగుతున్నాడు దానిగా వ్యతిరేకం అంట. అమరావతి అనుకూలమే ఆయన అన్నాడు. ఈయన మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రోడ్డు ఆడాడు. కనీసం నవ్వుతారు జనాలు మనం చెప్తుంటే మాటలు. ముఖ్యమంత్రి చిన్న పిల్లలు మాట్లాడుతుంటే ఏం చెబితే జనానికి నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడితే నీ చేతిలో అధికారం ఉన్నప్పుడే మానేసి ఇవాళ నిన్న ఊళ్ళు లెక్క చేస్తారయ్యా. ఏడు కాదు నువ్వు అమరావతిలో పెట్టండి అన్న నీ మాట ఊళ్ళు లెక్క చేస్తారు. ఇక వాళ్ళు పని వాళ్ళు చేసుకుపోతున్నారు. రైతులు అనుకూలంగా వచ్చింది వాడి తీర్పు. పైన వాళ్ళ కేంద్రం వాళ్ళకి అనుకూలంగా ఉంది, చేస్తున్నారు. నీ మాట ఎవరు చదువుతాయి? ఇక అనవసరంగా మెలకొని కూకునే కానీ అది కొంత పెట్టు మెలకుండా ఉంటే ఈ మాటలు అనుకోని ఇంకా పిల్లల చేష్టలు చేస్తే లేవుడైపోతుంది.